హలో అండి, నేను మీ కృష్ణవేణి మాణిక్యాల. ఇవాళ మా వారు చేపలు తీసుకొచ్చారండి. రాగండ్లు తీసుకొచ్చారు. ఇవాళ రాగండ్లు పులుసు ఎలా పెట్టుకుందాం చూద్దామండి. మా ఆంధ్ర స్టైల్లో చేపలలో నలుగు పచ్చిమిర్చి వేసాను, కవర్లో మర్చిపోయి తీసేసాను. శుభ్రంగా కడుక్కుందామండి చేపల్ని. మనం బయట చేపించి తీసుకొచ్చాం కాబట్టి కొంచెం ఇంకా నీట్గా చేసుకోవాలండి, పులుసు మొత్తం పోయేలాగా. ఈ చేపలు ఇలా క్లీన్ చేసుకుందాం. నేను చేయించుకురమ్మంటే మా వారు నువ్వు చేయొచ్చు కదా అన్నారండి. అంతేలేండి, ఏంటండి మగాళ్ళు, మనం ఎడ్డమంటే తడ్డమంటారు, మనం అవునంటే కాదంటారు, కాదంటే అవునంటారు. ఇట్లాగైతే ఏంటో నాకు అర్థం కాదండి. అసలు అవే గొడవలకు కారణం. చేపల మధ్యలో ఉండే బ్లాక్ని కూడా తీసేసుకుందామండి నీట్గా. ఆ బ్లాక్ పోతేసి, ఆ బ్లాక్ ఉంటే కూర అంతా పాడైపోతుంది. పాడవడం అంటే కలర్ చేంజ్ అవుతుంది, అందుకని అలా నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకుందాం. మీ ఇళ్ళల్లో కూడా ఇంతేనండి మగాళ్ళు. భార్య చెప్తే అది అవునంటారో కాదంటారా కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే అవునంటే కాదంటారు, కాదంటే అవునంటారు. ఏంటో ఈ మగాళ్ళు పుట్టి మాయగాళ్ళే ముంచేసి పోతారే అన్నట్టుందండి. వారం కొద్ది ఉప్పు పసుపు వేసుకొని చేపలని నీట్గా కడిగేసుకోవాలండి. ఏంటో ఇవాళ పాటలు కూడా వస్తున్నాయి కూరతో పాటు నాకు. శుభ్రంగా 2-3 సార్లు బాగా అలా కలుపుకుంటే ఉప్పు అంతా కరిగిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి 2 సార్లు క్లీన్ వాటర్తో కడిగేసుకుందాం. ఉల్లిపాయ టమాటాని మిక్సీ పట్టుకుందామండి. అలాగే మనం మసాలాకు కూడా చిన్నుల్లిపాయ, అల్లం, ధనియాలు, యాలకులు, లవంగాలు వేసి మిక్సీ పట్టేసుకుందాం. టమాటా ఉల్లిపాయ కొద్దిగా బరక్గా పట్టుకోవాలండి. మిక్సీ అయిపోయింది. ఇంక స్టవ్ ఆన్ చేసుకుందామండి. అల్లం పేస్ట్ కూడా రెడీ. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని, ఈ కూరకు కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి. చేపల పులుసు కదా, నీచు వాసన రాకుండా ఏ నీచు కూరకైనా కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు వేసానండి. ఆయిల్ వేడైంది, చిట్టపటలాడుతుంది ఆయిల్. ఇప్పుడు మనం టమాటా మిశ్రమాన్ని వేసేసుకుందామండి. దీన్ని కొంచెం వేగనిద్దాము. వేగిపోయిందని కొంచెం ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసేసుకుందాం. ఆ మసాలా మొత్తాన్ని ఇదే గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని లాస్ట్లో వాటర్ వేసుకుందాం. ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానపెట్టుకుందామండి. ఇది మగ్గేలోపు నానిపోతుంది. మసాలా వేసి బాగా కలిపేసేయాలండి, అడుగంటనీయకుండా. మనం ధనియాలు వేసి మిక్సీ పడితే మసాలా కొంచెం అడుగంటిద్ది, చూసుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఏ కూరైనా మాడితే బాగుంది, ఇదే నేను ప్రతిసారి చెప్తుంటాను. ఎందుకంటే మాడకుండా దగ్గరుండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని స్టవ్ జాగ్రత్తగా ఉండి వంట చేసుకోవాలండి. మసాలా కూడా మగ్గిందండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం.
కొద్దిగా ఉప్పు, పసుపు కూడా కొంచెం వేసుకుందాం. ఇప్పుడు ఒక్క నిమిషం అలా కలుపుదాం. ఇప్పుడు కారం కూడా వేసేసుకుందామండి. మేము కారం ఎక్కువే తింటాము. 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం మసాలా పట్టేలా కలుపుకుని ఈలోపు చింతపండు గుజ్జు రసం తీద్దామండి. ఇది కొద్దిగా మగ్గిద్ది. ఏదైనా ఉప్పు వేసినా, పసుపు, కారం వేసినా కొద్దిగా మగ్గనిస్తుంటే బాగుంటుందండి. ఒక్క నిమిషం. ఇప్పుడు గుజ్జు వేసేసుకుందామండి. రసం తీసి చింతపండు రసం పోసుకుందాం. సింపుల్గా త్వరగా అయిపోయే చేపల కూర అండి. ఇవి మేము తీసుకునే రాగండ్లు అని చెప్పాను కదా, రాగండ్లు తీసుకొచ్చారు. మీరు కూడా రాగండ్లతో ఏ స్టైల్లో చేస్తారో ఒకసారి నాకు కామెంట్ చేయండి. మా ఆంధ్రాలో ఎక్కువగా చేపల పులుసు ఇలాగే చేసుకుంటామండి. ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. చింతపండు గుజ్జు వేసిన తర్వాత చూడండి, ఆయిల్ బాగా బయటకు వస్తుంది. ఇప్పుడు మనం చేప ముక్కలను కూడా ఒక్కొక్కటిగా వేసుకుందామండి. చేప ముక్కలు వేస్తూ స్టవ్ తగ్గించుకొని వేసుకుందామండి, లేదా అడుగు మాడిపోతుంది. ముక్కలు మొత్తం వేసేసానండి. పర్వాలేదు, 2 కేజీలకు బాగానే వచ్చాయండి చేప ముక్కలు. 10 ముక్కల దాకా వచ్చాయి. పర్వాలేదు, బెటర్. ఇక ఇప్పటి నుంచి గరిటె పెట్టకూడదండి. మనం ముక్కలు వేసుకున్నామంటే ఒక్కసారి అడిగంటిందని చూద్దాం. ముక్క ఉడకలేదు కాబట్టి ఇప్పుడు ఏమవ్వదు. ఇప్పుడు కొంచెం మగ్గిన కానించి మనం ఇక గరిటె పెట్టకుండా చక్కగా క్లాత్తో తిప్పుతూ ఉందాం దాకని. మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూడండి ఎలా కొత్తుకొని భలే ఉందో. అలా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఇందాక మిక్సీలో కొద్దిగా వాటర్ వేసాం కదా, ఆ వాటర్ కూడా పోసుకుందాం. ఎందుకంటే పులుసు కావాలి కదండి కొంచెం. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఆ పులుసు వాటర్ వేసేసాను. పులుసు కొంచెం తగ్గి సరిపోని వాటర్ వేసాను. ఇప్పుడు ఈ వాటర్, ఈ మసాలా మొత్తం కొద్దిగా సేపు మగ్గితే సరిపోతుంది. ఇంకా అలాగే తిప్పుకుంటూ ఉండాలండి. ఇంకొంచెం వాటర్ వేద్దాం, సరిపోయేటట్లేదు. మీకు కనుక నా చేపల కూర నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు 4 పచ్చిమిర్చిని 2 తీసుకొని కట్ చేసుకొని వేసుకుందామండి. పొడవుగా చీల్చి వేసుకుందాం. ఇప్పుడు రెడీ అయింది చేపల కూర. గుమ్మలాడి చేపల కూర రెడీ. ఇప్పుడు ఇంట్లో మసాలా వేసేసుకుందాం. ఇంట్లో మనం పై మసాలా రెడీ చేసుకొని ఉంచుకుంటాం కదా, అది వేసుకొని కొత్తిమీర చల్లుకొని ఒక 2 నిమిషాలు అలా ఉంచితే సరిపోతుందండి. నా స్టైల్లో రాగండ్లు చేపల పులుసు రెడీ అయిపోయినట్టేనండి. ఇక సర్వ్ చేసుకోవడమే. ఒక్క నిమిషం ఉంచుదాం. చూడండి ఆయిల్ బాగా బయటకు వచ్చింది. ఇక రైస్లో వడ్డించుకోవడమేనండి. మళ్ళీ మనం గుమ్మలాడే చేపల కూర రెడీ.